హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం పార్ట్ 1 లో భాగంగా మొబైల్ ప్రాసెసర్ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అసలు ప్రాసెసర్ అంటే ఏంటి అనే దాని గురించి మీకు బ్రీఫ్ అయితే ఇచ్చేస్తాను చూడండి. మనకి బ్రెయిన్ ఎలా ఉంటుందో అదే విధంగా మనకి ప్రాసెసర్ అనేది మొబైల్స్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి బ్రెయిన్ లేకుంటే కనుక మన బాడీలో ఏ మూవ్మెంట్స్ కూడా జరగవు. అదే విధంగా మనకి మొబైల్లో ప్రాసెసర్ అనేది లేకుంటే కనుక మొబైల్ ని యూజ్ చేయడం కాదు, మొబైల్ తయారు చేయడం కూడా కష్టతరం అయితే అవుతుంది. అదే విధంగా ప్రాసెసర్ ని బేస్ చేసుకొని మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ, మొబైల్లో కెమెరా పర్ఫార్మెన్స్ కానీ, బ్యాటరీ ఎఫిషియన్సీ కానీ, మొబైల్ స్మూత్ గా రన్ అవడానికి ఇవన్నీ మనకి ప్రాసెసర్ ని బేస్ చేసుకుని రన్ అవుతుంది అనమాట. 2025 లో మనకి బెటర్ ప్రాసెసర్స్ ఏవి ఉన్నాయి, సో బడ్జెట్ నుంచి ఫ్లాగ్షిప్ వరకు ఏవి బెటర్ గా ఉన్నాయి, అసలు మనకి ఏ ప్రాసెసర్స్ ఉన్నాయో ఇప్పుడైతే మాట్లాడుకుందాం. యాపిల్ నుంచి యాపిల్ ఏ సిరీస్ ప్రాసెసర్స్ అనమాట. ముందు మనకి బయోనిక్ చిప్ సెట్ ఉండేవి, ఇప్పుడు మనకి ఏ సిరీస్ అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. యాపిల్ 15 Pro నుంచి ఈ ప్రాసెసర్స్ అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేశారనమాట. తర్వాత క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్, ఇంకా మనకి మీడియాటెక్ డైమెన్సిటీ, ఈ ప్రాసెసర్స్ అయితే మనకి అందరికీ తెలిసినవే. ఇంకా సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఎగ్జినోస్, గూగుల్ పిక్సెల్ మొబైల్స్ యూజ్ చేస్తుంటే కనుక ఈ టెన్సర్ ప్రాసెసర్స్ గురించి అయితే ఐడియా అయితే ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి ఈ 5 ప్రాసెసర్స్ అయితే మనకి ఎక్కువ మంది యూజ్ చేసే మొబైల్స్ అనమాట. వీటి గురించి ఇప్పుడైతే డిస్కస్ అయితే చేద్దాం.